హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ఇచ్చిన ప్రయత్నం. ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన చిట్కాల కోసం ఆరోగ్య బలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అంతేకాదు ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, బయట చూస్తే ఈ ఎండలు బగబగా మండుతున్నాయి. అయితే ఇలాంటి మండే ఎండటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే, మే నెలకు ముందే ఎండల తీవ్రత పెరిగింది. అయితే కొన్ని చోట్ల 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఎండ వేడి నుంచి రక్షణకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలంటున్నారు నిపుణులు. అంతేకాదు ఎండవేడి నుంచి ఉపశమనం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మధ్యాహ్నం వేళ అతి ముఖ్యమైతే తప్ప ఎండలో బయటికి వెళ్ళకపోవడమే మంచిదంటున్నారు. ఇక ఇతర పనులను సాయంత్రం వేళ కూడా చేసుకోవడం మంచిది. అంతేకాదు బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా టోపీ పెట్టుకోవాలి లేదా రుమాలు కప్పుకొని వెళ్ళాలి. ఇక మహిళలు గొడుగు వెంట తీసుకువెళ్ళడం చాలా శ్రేయస్కరం. అంతేకాదు స్క్రాప్ కట్టుకోవడం కూడా మంచిదనే చెప్పవచ్చు. ఇక వేసవిలో వదులుగా ఉండే లేత రంగు వస్త్రాలను ధరించడం మంచిది అంటున్నారు నిపుణులు. ఇక కాటన్ వస్త్రాలు ధరిస్తే చెమటను సులువుగా పీల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు తల తిరగడం, వాంతులు, ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇక ఎండ నుంచి వచ్చిన తర్వాత నీరు గాని, నిమ్మరసం లేదా మజ్జిగ తాగితే చాలా మంచిది. అంతేకాదు చల్లని నీటితో 2 పూటలా స్నానం చేయడం శ్రేయస్కరం. ఇకపోతే సీజనల్లో లభించే పుచ్చకాయ, తాటి ముంజలను తినడం మంచిది. ఇవి ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇక ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది. అయితే చిన్నారులకు ఇచ్చే ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పాలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. అంతేకాదు గుడ్లు, చేపలు, చికెన్ ఇవ్వాలి. కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ పిల్లలకు చాలా దూరంగా ఉంచాలి. ఇకపోతే ఫోన్లు, ట్యాబులు, టీవీలు, కంప్యూటర్లు చూస్తూ పిల్లలు ఎక్కువ సమయం వృధా చేస్తూ ఉంటారు. ఈ సమయాన్ని పరిమితం చేయడం చాలా మంచిది. అయితే వీలైనంత వరకు ఎక్కువగా ఆరుబయట ఆడుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి. రోజుకు కనీసం గంట సేపైనా ఆరుబయట ఉండేలా చూడాలి. ఇకపోతే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అంతేకాదు పోషకాలతో కూడిన చిరుతిండ్లు కూడా వీరికి ఇవ్వడం చాలా మంచిదనే చెప్పవచ్చు. ఇకపోతే సోడాలు, కూల్ డ్రింక్స్, చక్కెర కలిపిన పండ్ల రసాలు తాగించాలి. చిన్నారులు వారి ఎత్తుకు తగిన బరువు పెరుగుతున్నారో లేదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు హెల్త్ టెస్టులు కూడా చేయించాలి. ఇక ఎక్కువగా బరువు పెరిగితే అలర్ట్ అవ్వడం చాలా మంచిది. అంతేకాదు రాత్రిపూట పిల్లలు కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి. సో చూశారు కదా, ఈ మండుతున్న ఎండల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన చిట్కాల కోసం ఆరోగ్య బలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి మరెన్నో ఆరోగ్యకరమైన చిట్కాలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరొక ఆరోగ్యకరమైన చిట్కాతో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.